మొన్నటిదాకా వందే మాత్రం అసలు పాడలేదు. ఇప్పుడు కేంద్రం తప్పనిసరి చేశాక పాడుతున్నారు. కానీ అది చివరిలో పాడుతున్నారు. తమిళనాడులో చూసాం. ఇప్పుడు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందే మాత్రం ఆలపించడం మీద తాజా మార్గదర్శకాలు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకంగా రాష్ట్రగీతం ఉన్నా సరే వందే మాత్రాన్ని మొదట పాడాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం సందర్భంగా వందే మాత్రం జనగణమన తర్వాత తమిళ రాష్ట్రగీతాన్ని చివరిలో ఆలపించడం మీద రాజకీయ వివాదం చెలరేగడం, ఆ తర్వాతన జాతీయ గీతాన్ని పక్కన పెట్టినటువంటి నేపథ్యంలో ఈ ఆదేశాలు ఇచ్చింది. జాతీయ గీతం, జాతీయ గేయంతో పాటు రాష్ట్రగీతాన్ని కూడా ఆలపించే ఆనవాయితీ ఉంటే ముందుగా వందే మాత్రం జనగణమన ఆలపించాక రాష్ట్రగీతం పాడాలి. అధికారిక కార్యక్రమంలో 3 నిమిషాల 10 సెకండ్ల నిడివిగల 6 చరణాల అధికారిక రూపంలోని వందే మాత్రం ఆలపించేటప్పుడు ఎలాంటి తప్పులు దొరలకుండా చూడాలి. అధికారిక లిపిని, పద వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మార్చకూడదు అన్నటువంటిది తేల్చి చెప్తా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చేసేసింది కేంద్ర ప్రభుత్వం.